35 సంవత్సరాల క్రితము ఉన్న మా పొలము, నన్ను చూపి తోట అంతా ఉంది ఇక్కడ. ముప్పై 35 సంవత్సరాల తర్వాత ఈ పొలం. తోట మా తమ్ముడు తోట, మునగ చెట్టు, టెంకాయ చెట్లు. చిన్న పెద్దన్న పెద్ద పెద్దన్న మరి మనోళ్ళదే, వేరే వాళ్ళు కాదు, అందుకే కదా మనోళ్ళదే. మునగాకు, మామిడి తోట. మా తమ్ముడిది మామిడి తోట, తుగ్గలిలో మామిడి తోటలో. హాయ్ హాయ్. ఇంకా చిన్న పిందెలు వస్తున్నాయి చూడండి, చిన్న పిందెలు, ఇంకా చిన్న పిందెలు, చిన్న చిన్న పిందెలు. వాటికి ఏమన్నా కావాలా మామిడాకులు? ఏం తెలియదులే. సెల్ కోసం మొత్తాన్నట్లు నీ వదిన లేదని చెప్పు. మా ఊరు తోట, మామిడి తోట. మామిడికాయలు కాస్తున్నది. తీసుకురాలా? ఏంది ఎదుగుతాను? ఫోటోలో పడతారు అందరూ. మా చెల్లెలు అందరినీ మీ దానికి ఏం లేదమ్మా. వీడియో తీస్తాను మా బావని వీడియోలు తీస్తాను. ఫోటోలే వీడియోలు తీస్తాను. యూట్యూబ్ చూస్తున్నావా? పాటలు పాడుతుంటాం అన్నీ. ఇంకా అంత వీడియో యూట్యూబ్లో పెట్టేస్తాం. హాయ్ అనండి. హాయ్.
కనపడదు. ఓకే, బాయ్ బాయ్. వెరీ గుడ్. దేవుని కాడ తీస్తా మొత్తం తీస్తున్నా. కాదు, వీడియో తీస్తాను. నువ్వు వరిసినప్పుడే వీడియో తీసిన. డిలీట్ చేయాలా? ఓకే, డిలీట్ చేస్తా. అందరికి వీడియో తీస్తున్నా మళ్ళీ. మై డియర్ ఫ్రెండ్స్, ఒక 35 సంవత్సరాల క్రితం నేను ఆడుకున్న గుట్ట ఇది. మా పొలాలు ఇవి, చేన్లు. ఈ గుట్టలో, ఈ రాళ్ళలో చాలా బాగా ఆడుకునే వాళ్ళము. ఒక 35 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఈ ప్రాంతంకి రావడం జరిగింది. అప్పుడున్న తీపి గుర్తులన్నీ గుర్తుకొస్తున్నాయి. ఈ గుట్ట ప్రతి రాయి మీద నేను ఆడుకున్నవే. ఆ మధుర స్మృతులు ఇంకా ఇంతవరకు నా మదిలో మెదులుతూనే ఉన్నాయి. పాపచ్చి చెట్టు అంటారు ఇది, పాపిచ్చి కాయలు. ఇవి పండ్లు రూపంలో కూడా తింటారు మామూలుగా. ఈ దొన్నల్లో నీళ్ళు ఉండేవి. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ పరిస్థితుల్లో ఉంది ఇది. ఇక్కడ అన్ని వర్షం వచ్చినప్పుడు ఈ నీళ్ళు ఆగేటివి ఇందులో. ఈ రాళ్ళు దొన్నలు అంటారు మేము. ఈ దీనిలలో కూడా నీళ్ళు ఆగేటివి. ఇదంతా గుట్ట, చాలా బాగుండేది ఒకప్పుడు. ఇదంతా మా చేనులో ఉన్న గుట్ట, రాళ్ళ గుట్ట. ఇవి దొన్నెలు అనేవాళ్ళము. వర్షం వచ్చినప్పుడు ఇందులో నీళ్ళు ఆగుతాయి అన్నమాట. ఇక్కడ కూడా పెద్ద పెద్ద దొన్నెలు, ఈ గుంటలు, ఇందులో నీళ్ళు ఆగుతాయి. ఇది నీటి దొన్నలు అంటారు ఇవి. యాక్చువల్గా వర్షం వచ్చినప్పుడు అయితే దీని మీద ఆగుతుంది. ఒక వారం 10 రోజుల వరకు దీనిలో నిలువ ఉంటాయి నీళ్ళు. ఈ పొలాల్లో ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ఇందులో తాగే నీళ్ళుగా కూడా ఉపయోగించేవాళ్ళు. ప్రజెంట్ అయితే ఆ సిచ్యువేషన్ లేదు. చాలా సంవత్సరాల తర్వాత నేను మా ఊరికి సంబంధించిన పొలంలో ఓ 35 సంవత్సరాల తర్వాత రావడం జరిగింది. ఈ ప్రతి గుట్ట, ప్రతి రాయిలోనూ నేను ఆడుకున్న తీపి జ్ఞాపకాలు ఇవన్నీ కూడాను. మా పొలము పక్కన, మా పొలంలోనే ఉండే గుట్ట ప్రాంతం ఇది. వర్షం వచ్చినప్పుడు ఈ యొక్క రాళ్ళలో నీళ్లు ఆగేవి దొనల్లోన. 1 వీక్ 10 డేస్ వరకు కూడా ఆ నీటితోనే ఇక్కడ ఉండే వాళ్ళకి దాహం తీర్చేంత నీళ్లు ఇందులో ఉండేటివి. చూడండి, ఇవి రాళ్ళు దొన్నలు అంటారు. ఒక 35 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాను, కానీ ఆ తీపి గుర్తులు అనేటివి ఇంతవరకు నాకు ఉన్నాయి, నా మనసులో మెదులుతూ ఉన్నాయి. చూడండి, ఇవన్నీ అవే. ఇదంతా మా పొలము. ఇక్కడ మా చేనులో సుంకులమ్మ ఈ ఆట చేస్తున్నారు, అందుకోసం వచ్చాను. ఇది మా పొలము. నేనున్న గుట్ట ప్రాంతం ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి,
కనీసం 1 వీక్ 10 డేస్ వరకు కూడా ఈ యొక్క వర్షం అయిపోయినాక ఒక 10 డేస్ వరకు కూడా దీంట్లో నీళ్లు నిలువ ఉంటాయి. ఇవి రాతి దొనలు అంటారు. ఈ చుట్టుపక్కల వాళ్ళకు కూడా నీళ్ళు ఇందులో స్టే అయిపోతాయి అన్నమాట. వర్షంకి వచ్చి నీళ్ళు ఇవి రాతి దొనలు అంటారు మేము. చుట్టుపక్కల వాళ్ళకంతటికి నీళ్ళు ఫుల్గా ఉండేటివి. ఈ దొన ప్లస్ ఇది, ఈ రెండు నిండిపోతాయి అన్నమాట. వర్షము నీళ్ళు పోయిన తర్వాత 1 వీక్ 10 డేస్ వరకు కూడా ఈ దొనల్లో నీళ్లు స్టాక్ ఉంటాయి. నీళ్ళు తాగడానికి ఉపయోగపడే ఈ దొనల నుంచి తీసుకొని వెళ్ళేవారు అప్పట్లో. ఇక్కడ నిప్పు పెట్టేసినారు. ఇది యాక్చువల్గా మా నాన్న అమ్మ వాళ్ళ సమాధులు ఇవి. ఇక్కడ ప్రతి పండగకి వచ్చి ఇట్లా నైవేద్యం పెట్టి పూజ చేసుకొని వెళ్తారు మా వంశీకులు. టిఫిన్ చేస్తావా అంటే మాలో ఉన్నాడు టిఫిన్ చేస్తావా కుట్రలు మాట్లాడతాం టైం టిఫిన్ కదా అంటే వస్తుంటే భోజనం 1 గంట 50 టెంపుల్లో భోజనం చేయాలా. నేను హోటల్లో బిర్యానీ తింటా మేము కూడా ఆ ఊర్లో మన కొత్త ఆ టౌన్ లో బ్రాహ్మణ చోట ఆడడం పట్టుకొని పోతాం. బ్రాహ్మణ్య కాళ్ళ మళ్ళీ అది ఆ హోటల్ వాళ్ళు నాన్ వెజ్ చేసింటారు. బాగుందా? తాగు వీడియో తీస్తున్నాలే. పెట్టేస్తుంటా తీరుతాది కాదు. ఒక వీడియో ఉంది పూర్తిగా నామకరణం అంతా ఒక వీడియో ఉంది. అదే మీది ఒకటే మిస్ అయినా ఏమనుకోద్దండి. ఇంకా నెక్స్ట్